అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది, అది కూడా మనం చెప్పేసుకుందాం. పెను అంటే పెద్దది అని అర్థం. ఏమో వింటున్నారా? మరి కొండ అంటే పెను అంటే పెద్దది. ఓ పెద్ద గాలి వీచింది అనుకోండి, పెను గాలి వీచింది అంటాం. ఓ సూపర్ సైక్లోన్ వచ్చింది అనుకోండి, పెను తుఫాను అంటాం. పెను అంటే పెద్దది. మరి కొండ అంటే చెప్పండి, మా కొండ అంటే ఏమిటి? కొండే. పెను కొండలో ఏ కొండ లేదు. 150 కిలోమీటర్ల సరౌండింగ్ ఎటు చూసినా ఏ పర్వతము లేదు, అన్ని వ్యవసాయ భూములు తప్ప. మరి మీకు అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర మధ్యలో ఊరు మధ్యలో పెనుగొండ అనే ఊరు మధ్యలోనే పెద్ద కొండ ఉంది కనుక దానికి పెను కొండ. మరి మన వాసుని పెనుగొండకు పెను కొండ కాదండి, అందరు కొండ అంటారు, కొండ కాదు, గుండము అని అర్థం. పెను గుండ. అగ్ని ప్రవేశం చేసిన వయస్సులు పెద్ద పెద్ద అగ్నిగుండాలు నిర్మాణం చేసుకునే పెను గుండాలలో అగ్ని ప్రవేశం చేసిన కారణంగా ఎవరైనా డబ్బు ఇవ్వమంటే ఇస్తారు, బంగారం ఇవ్వమంటే ఇస్తారు, ఇళ్ళు పొలాలు భూములు రాసి ఇవ్వమంటే ఇస్తారు, మీ పిల్లలు దత్తి ఇవ్వమంటే ఇస్తారు, కానీ మీ ప్రాణాలు ఇవ్వమంటే ఎంత పేదోడైనా ప్రాణాలు ఇవ్వడు. చేయలేకపోయినా బతకాలనుకుంటాడు, కాలు లేకపోయినా బతకాలనుకుంటాడు, ఏమి లేకపోయినా బతకాలనుకుంటాడు, కానీ ఆ ప్రాణాలు మాత్రం ఇవ్వడు. అలాంటిది 205 వ్యక్తులు ఒకే ఒక్క క్షణంలో పెద్ద పెద్ద అగ్నిగుండాల్లో అగ్నిగుండంలో ప్రవేశం చేసిన ఆ పెనుగొండను చూడటానికి గుండ ప్రవేశం తర్వాత చాలా మంది భక్తులు ఇతర దేశాల నుంచి వచ్చారట. వారికి ఊరు ఎక్కడుందో తెలియదు. ఏమంటే ఇక్కడ పెద్ద అగ్నిగుండం ఎక్కడుందండి? పెను గుండం ఎక్కడుంది? పెను గుండం ఏది? పెను గుండం, పెనుగుండం, పెనుగొండ, 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 పెనుగొండ. అలా భక్తుల యొక్క మాటల ద్వారా పెనుగుండం, పెనుగొండ అని వాసన అగ్నిగుండ ప్రవేశం తర్వాతనే ఈ పెనుగొండనే పేరు వచ్చింది. మరి అమ్మవారు జీవించి ఉండగా పెనుగొండ లేదు. అమ్మవారు జీవించి ఉండగా పెనుగొండకు 3 పేర్లు ఉన్నాయట. కృతయుగంలోనేమో జ్యేష్ఠ శైలం, ద్వాపరయుగంలోనేమో బృహదత్రి, కలియుగంలోనేమో నగరేశ్వరపురం. వాసవి గుండ ప్రవేశం తర్వాత పెనుగొండ. ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఆ పెనుగొండకు ఉంది. కవులు కూడా ఈ పెనుగొండ అనే పేరు వాడితేనే జనానికి కథ అర్థమవుతుంది కనుక పెనుగొండలోని అమ్మవారు పుట్టిన రాయికి తప్పదు. అలాగాక ఏదో జ్యేష్ఠశైలము బృహదత్రు అంటే అది ఎక్కడ అంటారు. అందుకని చెప్పి పెనుగొండ అనే పేరు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశానంతరమే ఈ పెనుగొండకు వచ్చింది. ఇలాంటి పెనుగొండల భారతదేశంలో 7 పెనుగొండలు ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించి తిరిగి పెద్దది అగ్నిగుండ ప్రవేశం చేసిన పెనుగొండ శ్రీకాకుళం నుంచి పెనుగొండ వరకు మధ్యలో అన్నవరం, నిడదవోలు, కాకినాడ, సామర్లకోట, మరి అట్లాగే పాలకొల్లు, భీమవరం, ఇలా మొత్తం 18 పట్టణాలకు చక్రవర్తిగా కుసుమ శ్రేష్ఠి కలియుగంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు.